అందరికీ షలోం. ఇశ్రాయేలీలు ఆచరించే హనుక్కా అనే పండుగ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఆ పండుగని ఎందుకు ఆచరిస్తున్నారు అనే దాని గురించి వివరంగా తెలుసుకుందాం. మక్కాబీయులు మొదటి గ్రంథము 1వ అధ్యాయం 16వ వచనం నుంచి ఇప్పుడు మనం చూద్దాం. అంతియొకస్సు తన పరిపాలనను సుస్థిరము చేసుకొనిన పిదప ఐగుప్తును జయింపగోరెను. తాను సిరియా ఐగుప్తులను రెండింటినీ ఏలవలెనని నిశ్చయించుకొనెను. గనుక అతడు ఓడలు, రథములు, అశ్వములు, గజములు గల మహాసైన్యముతో పోయి ఐగుప్తును ముట్టడించెను. యుద్ధము ప్రారంభించగా ఆ దేశ పాలకుడైన టోలమీ గుండె చెదరి పారిపోయెను. అతని సైనికులు చాలామంది ప్రాణములు కోల్పోయేరి. అంతియొకస్సు ఐగుప్తునందలి సురక్షిత పట్టణములను ఆక్రమించుకొని ఆ దేశమును కొల్లగొట్టెను. ఆ రాజు ఐగుప్తును ఓడించిన తర్వాత గ్రీకు శకము 143వ ఏట మహాసైన్యముతో వచ్చి ఇశ్రాయేలీల దేశము మీదను యెరూషలేము మీదను పడెను. అంతియొకస్సు రాజు సిరియాను ఐగుప్తును ఏలాలని నిర్ణయించుకున్నాడు. కాబట్టి ఆయన సైన్యంతో ఐగుప్తు మీదకి యుద్ధానికి రావడం అనేది జరిగింది. అంతియొకస్సు రాజు సిరియాను ఐగుప్తును ఏలాలని నిర్ణయించుకొనెను. కాబట్టి ఆయన సైన్యంతో ఐగుప్తు మీదకి యుద్ధం చేయడానికి రావడం అనేది జరిగింది. ఐగుప్తు రాజు అంతియొకస్సు రాజుకి భయపడి పారిపోవడం అనేది జరిగింది. అప్పుడు ఆ దేశాన్ని కొల్లగొట్టుకుని తర్వాత గ్రీకు శకము 143వ సంవత్సరంలో మహాసైన్యంతో వచ్చి ఇశ్రాయేలు దేశం మీదను యెరూషలేము మీదను ఆ రాజు పడటం అనేది జరిగింది. అతడు పొగరుబోతుతనముతో యెరూషలేము దేశములో ప్రవేశించి అందుగల బంగారు పీఠమును, దీపస్తంభమును, దాని పరికరములను స్వాధీనము చేసుకొనెను. సాన్నిధ్యపు రొట్టెల నుంచు బల్లను, దేవాలయమున వాడు పాత్రలను, ధూప కలశములను, తెరలను, కిరీటములను అపహరించెను. మందిరము నందలి బంగారు అలంకరణలను ఒలుచుకొనెను. ఆ రీతిగా అతడు మందిరములోని వెండి బంగారమును, విలువైన పాత్రలను, కోశాగారమున భద్రపరిచిన నిధులను దోచుకొనెను. వాటినన్నిటినీ తన దేశమునకు తరలించుకొని పోయెను. పైపెచ్చు అతడు చాలామంది ఇశ్రాయేలీలను వధించి దానిని గూర్చి గర్వంగా చెప్పుకొనెను. అతడు దేశములోని ఇశ్రాయేలీలందరూను శోకముతో విలపించిరి. రాజులు, నాయకులు బాధతో మూల్గిరి. యువతీ యువకులు కృషించిపోయిరి. 2 ఏండ్లు గడిచిన తర్వాత రాజు ఒక అధికారిని యూదియా దేశమునకు పంపెను. అతడు గొప్ప సైన్యముతో యెరూషలేమునకు వచ్చెను. ఆ అధికారి మొదట శాంతిని నెలకొల్పవలెనని మాట్లాడెను. కాని అతని హృదయము కపటముతో నిండియుండెను. అంతియొకస్సు రాజు యెరూషలేము మీద పడి అక్కడ ఉన్నటువంటి బంగారు పీఠమును, దీపస్తంభమును, రొట్టెల నుంచు బల్లను, పాత్రలను, ధూపశకములను, తెరలను, కిరీటములను, వెండిని, బంగారమును, విలువైన పాత్రలను అన్నీ దోచుకుని వారి యొక్క దేశంలోకి తీసుకుని వెళ్ళిపోవడం అనేది జరిగింది. ఇంకా అనేక మంది ఇశ్రాయేలీలను చంపేయడం కూడా జరిగింది. తీసుకువెళ్ళిన తర్వాత 2 సంవత్సరములు గడిచిన తర్వాత రాజు ఒక అధికారిని యూదియా దేశమునకు పంపెను. అతడు గొప్ప సైన్యంతో యెరూషలేము మీదకి వచ్చెను. ఆ అధికారి మొదట శాంతి నెలకొల్పాలని మాట్లాడెను. కాని అతని హృదయము కపటంతో నిండియుండెను. అతడు పౌరుల విశ్వాసమును చూరగొనిన పిదప అకస్మాత్తుగా నగరము మీద పడి దానిని ధ్వంసము చేసెను. అంటే ఆ అధికారి వచ్చి ఇశ్రాయేలీలతో మంచిగా మాట్లాడినట్టు మాట్లాడి ఒకేసారి వారి మీద పడి చంపేయడం అనేది జరిగింది. పుర ప్రజలను చాలా మందిని వధించెను. నగరమును కొల్లగొట్టి కాల్చివేసెను. పట్టణములోని భవనములను, ప్రాకారములను పడగొట్టించెను. ఆ అధికారి అతని సైన్యమును, స్త్రీలను, పిల్లలను బందీలను చేసి పశుల మందలను తోలుకొని పోయిరి. అటు తరువాత శత్రువులు పట్టణములోని దావీదు నగరము అను ప్రదేశము చుట్టూను గొప్ప ప్రాకారమును, బురుజులను నిర్మించి ఆ తావున తమ దుర్గములను చేసుకొనిరి. అటు పిమ్మట వారు భ్రష్టులను, దుర్మార్గులునైన యూదులను కొందరిని తీసుకుని వచ్చి వారికి ఆశ్రయము కల్పించిరి. ఆయుధములను, భోజన పదార్థములను కొని వచ్చి అచ్చట భద్రపరిచిరి. యెరూషలేమున కొల్లగొట్టిన సొత్తును కూడా అదే ప్రదేశంలో భద్రపరిచిరి. ఈ దుర్గము వలన తరువాత నగరమునకు కలిగిన శ్రమలు అన్నీ ఎన్ని కావు. పిమ్మట అంతియొకస్సు రాజు తన రాజ్యములోని జాతులెల్లరూ వారి వారి సొంత ఆచారములను విడనాడవలెననియు అందరూ కలిసి ఏకజాతిగా జీవింపవలెనని ఉత్తర్వులు జారీ చేసెను. అన్యజాతి వారెల్లరూను రాజు ఆజ్ఞను శిరస వహించిరి. చాలామంది ఇశ్రాయేలీలు కూడా
రాజు మతమును స్వీకరించి విగ్రహములకు బలులను అర్పించిరి. విశ్రాంతి దినములను పాటించుట మానుకొనిరి. రాజు యెరూషలేమునకును యూదా పట్టణములకును అధికారులను పంపి అన్యజాతి వారి ఆచారములను పాటింపవలెనని అచ్చటి ప్రజలకు ఆజ్ఞ జారీ చేసెను. అతడు మందిరమున దహన బలులను, ధాన్య బలులను, ద్రాక్షారసార్పణమును అర్పింపరాదని కట్టడ చేసెను. ఉత్సవములను, విశ్రాంతి దినములను పాటింపరాదని శాసించెను. అంతియోకస్ రాజు ఒక ఆజ్ఞ ఇవ్వడం అనేది జరిగింది. అందరూ కూడా వారి వారి ఆచారాలు విడిచిపెట్టి ఏకజనముగా ఉండాలి, రాజు ఆజ్ఞ ప్రకారం జీవించాలి అని చెప్పడం అనేది జరిగింది. అలాగే ఇశ్రాయేలీలు కూడా మందిరంలో దహన బలులు అర్పించడం కానీ, విశ్రాంతి దినం కానీ, పండుగ దినాలు కానీ పాటించరాదు అని ఆజ్ఞ ఇవ్వడం అనేది జరిగింది. అయితే కొందరు ఇశ్రాయేలీలు వారితో కలిసిపోవడం అనేది జరిగింది. అయితే చాలామంది వారితో కలవకుండా ఉండటం కూడా జరిగింది. ఇశ్రాయేలీలు వారు తమ పిల్లలకు సున్నతి చేయింపరాదని, శుద్ధి నియమములను పూర్తిగా విడనాడాలని శాసించెను. ధర్మశాస్త్రమును పాటించుట మానుకోవాలని ఆజ్ఞాపించెను. ఈ ఆజ్ఞను మీరిన వారికి మరణమే శిక్ష అని శాసించెను. ఇశ్రాయేలీలు ఎవరూ కూడా తమ పిల్లలకి సున్నతి చేయించకూడదు, శుద్ధీకరణ ఆచారం చేయకూడదు, ధర్మశాస్త్రాన్ని పాటించకూడదు. అలా పాటిస్తే వారికి మరణశిక్ష అని ఒక ఆజ్ఞ ఇవ్వడం అనేది జరిగింది. అన్యజాతుల దైవములకు బలులు అర్పించాలని యూదియాలోని పట్టణములనెల్లా నిర్బంధము చేసెను. చాలామంది యూదులు ధర్మశాస్త్రమును విడనాడిరి, రాజాధికారులకు లొంగి దుష్కార్యములు చేసిరి. అంటే రాజు ఆజ్ఞకు భయపడి కొందరు యూదులు మాత్రం ఆ విధంగా చేయడం అనేది జరిగింది. భక్తిపరులైన ఇశ్రాయేలీలు మాత్రము ఆ అధికారుల కంటపడకుండా ఎక్కడి వారు అక్కడే దాగుకొనిరి. భక్తిగా ఉన్న ఇశ్రాయేలీలు మాత్రం ఆ అధికారులకు లోబడకుండా వారు దాక్కోవడం అనేది జరిగింది. 145వ సంవత్సరము కిస్లేవు నెల 15వ దినమున అంటియోకసు రాజు మందిరములోని బలిపీఠము మీద అసహ్యకరమైన విగ్రహమును నెలకొల్పెను. 145వ సంవత్సరము కిస్లేవు నెల 15వ తారీఖున ఆ రాజు బలిపీఠము మీద విగ్రహాన్ని నెలకొల్పడం అనేది జరిగింది. ధర్మశాస్త్ర గ్రంథములు ఏవైనా కనిపించినచో కాల్చివేసిరి. ఎవని వద్దైనా ధర్మశాస్త్ర గ్రంథము ఉన్నా ఎవడైనా ధర్మశాస్త్ర నియమమును పాటించినను అతనిని రాజాజ్ఞ ప్రకారము వధించిరి. అంటే ఎవరి దగ్గరన్నా ధర్మశాస్త్రం ఉన్నా, ధర్మశాస్త్రం ప్రకారం నడుచుకున్న వారిని తీసుకెళ్లి చంపేయడం అనేది జరిగింది. అంటియోకస్ రాజు ఇశ్రాయేలు ప్రజల్ని ఆ విధంగా బాధించడం అనేది జరిగింది. ఆ సమయంలో మత్తతీయ అను యాజకుడు యెరూషలేమును విడనాడి మోదేను అను నగరమున నివాసము ఏర్పరచుకునేను. అతని తండ్రి తాతలు యోహాను, సిమియోను. మత్తతీయ యూదియాలోని యెరూషలేమునకు జరుగు అపచారములను చూచి పరితాపము చెంది ఇట్లనెను, నేనిట్టి ఘోర కార్యములను గావించటికే పుట్టితినా ఏమి? మన పరిశుద్ధ నగరమును ప్రజలను నాశనమైరి. ఈ నగరము శత్రువుల పాలై ఈ మందిరము అన్యజాతుల వశము కాగా నేనిచ్చట చేతులు ముడుచుకొని కూర్చుండవలసినదేనా అని ఆయన బాధపడటం అనేది జరుగుతుంది. రాజోద్యోగులు మత్తతీయతో, నీవు ఇచ్చట పేరు ప్రతిష్టలు కల నాయకుడివి, నీ కుమారులను నీ బంధువులను నీకు అండగానున్నారు. ఈ నగరమున రాజు ఆజ్ఞను పాటించు వారిలో నీవే మొదటివాడు కావచ్చు గదా అని ఆయనతో అనడం అనేది జరిగింది. అన్యజాతులు, యూదియా నివాసులు, యెరూషలేమున మిగిలియున్న పౌరులు రాజునకు లోబడిరి. మేము చెప్పినట్లు చేయుదువేని నీవును నీ కుమారులను రాజమిత్రులు అను బిరుదును పొందవచ్చును. నీకు వెండి బంగారములు ఇతర బహుమతులు లభించును అని అనిరి. అంటే రాజు యొక్క అధికారులు మత్తతీయ దగ్గరకు వచ్చి ఈ విధంగా చెప్పడం అనేది జరుగుతుంది. అందరూ రాజు ఆజ్ఞకు లోబడ్డారు, నీవు కూడా లోబడిన ఎడల నీవు నీ కుమారులు నీ బంధువులు కూడా రాజమిత్రులు అనే బిరుదు పొందవచ్చు, నీకు వెండి బంగారము ఇంకా ఇతర బహుమతులు కూడా లభిస్తాయి అని ఆయనతో చెప్పడం అనేది జరుగుతుంది. మత్తతీయ గొంతెత్తి వారితో, ఈ దేశములోని అన్యజాతి వారెల్లరూ రాజు ఆజ్ఞకు లొంగి వారి పితరుల మతమును విడనాడుదురుగాక. నేనును నా కుమారులను నా బంధువులు మాత్రము మా పూర్వీకుల నిబంధననే పాటింతుము. తండ్రి అనుగ్రహం వలన మేము ధర్మశాస్త్రమును దాని విధులను ఏమాత్రమును మేరకుందుముగాక. మేము రాజు ఆజ్ఞలను పాటించదలుచుకోలేదు, మా మత నియమములను ఏమాత్రము మేరదలుచుకోలేదు అని చెప్పాను. అతడు తన మాటలను ముగింపగానే
అచ్చట యూదులలో ఒకడు ముందుకు వచ్చి రాజాజ్ఞ ప్రకారము మోదేనులోని పీఠముపై విగ్రహములకు బలిని అర్పింపవలెనని వచ్చెను. ఆ సంఘటనను చూచిన వెంటనే మత్తతీయకు ఆవేశము పుట్టెను. అతడు ఆగ్రహమును పటజాలక కోపంతో పోయి ఆ యూదుని మీద పడి వానిని ఆ బలిపీఠము మీదనే మట్టుబెట్టెను. ఇంకను అతడు బలి నర్పించుటకు ప్రజలను నిర్బంధము చేసెను. రాజకీయ అధికారిని కూడా సంహరించి బలిపీఠమును కూలద్రోసెను. ఆ సమయమున మత్తతీయ ధర్మశాస్త్రము పట్ల చూపిన అభిమానము పూర్వము సౌలు కుమారుడైన సిమ్రీని చంపినప్పుడు ఫినెహాసు చూపిన అభిమానము వంటిది. అటు తర్వాత మత్తతీయ మీలో ధర్మము పట్ల అభిమానము కలవారు నిబంధనను పాటింపగోరువారు నా వెంట రండి అని బిగ్గరగా అర్చుచు నగర వీధుల గుండా తిరిగెను. ఆ పిమ్మట అతడును అతని కుమారులను తమ ఆస్తిపాస్తులను నగరముననే వదిలిపెట్టి పర్వతములకు పారిపోయిరి. చాలామంది ఇశ్రాయేలీల్లో రాజు ఆజ్ఞకు లోబడి విగ్రహారాధన చేయడానికి కూడా వెళ్ళిపోయిన వారు ఉన్నారు. అయితే రాజు ఆజ్ఞకు లోబడకుండా భయపడకుండా తండ్రి యొక్క ధర్మం ప్రకారం నడిచేవారు ఈ విధంగా ఉన్నారు. మిగిలిన విషయాల తర్వాత వీడియోలో తెలుసుకుందాం. అందరికీ షలోం.